అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 236వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 6వ అధ్యాయం శ్లోకం నంబర్ 41 గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా తెలిసినటువంటి 6వ అధ్యాయం 40వ శ్లోకాన్ని చెప్పడానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతం అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్లోక నంబర్ 40. శ్రీ భగవానువాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ నహి కళ్యాణ కృత్ దుర్గతిం తాత గచ్చతి. రైట్. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, ఎందుకో తెలియదే. సరే, రైట్. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయి ప్రియ గురువు గారు. శ్లోక నంబర్ 40. శ్రీ భగవాన్ పాదనైవేహనాముత్ర వినాశస్తస్య కళ్యాణకృత్ గచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గౌతమి, మళ్ళీ చెప్పండి. పాదనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. వెరీ గుడ్. నెక్స్ట్ దివ్యశ్రీ గురువు గారు. కానీ శ్రీ భగవానువాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. జై గురుదేవ. థ్యాంక్ యూ దివ్యశ్రీ. నెక్స్ట్. ఇప్పుడు చెప్పింది దివ్యశ్రీనా? గురువు గారు. భాగ్యశ్రీ గారా? రాలేదు గురువు గారు. నెక్స్ట్. భాగ్యశ్రీ వచ్చారా? రాలేదు గురువు గారు. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 40. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రేయస్. శ్రేయస్ and Subhas are absent. ఓకే, నో ప్రాబ్లం.
నెక్స్ట్ దేవయాని. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ. శ్లోక నెంబర్ 40. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. థ్యాంక్ యూ. 5 మంది దేవయామని. ఇచ్ఛా, క్రియ, జ్ఞాన, ఆది పరాశక్తులు, పంచశక్తులు, పంచతల్లులై, పంచబ్రహ్మలై భగవద్గీత 40 శ్లోకాన్ని వినిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దేవయామని. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? నో. రైట్ అమ్మా, ఇప్పుడు మనం 41 తెలుసుకుందామా? ఎస్ గురుగారు. 41 తెలుసుకునే దానికి ముందుగా గత 39 శ్లోకాల సారాంశాన్ని, మరి మొత్తం మనకు ప్రపంచంలో ఎవ్వరికి ప్రశ్న తలెత్తినప్పటికీ ఒక్క సమాధానంగా 40వ శ్లోకం సమాధానం చెప్పింది. ఎంత సమాధానం అంటే పార్థ 9. పార్థ మీన్స్ దేవయామిని, శంకరి గాయత్రి అంటే ఎవరు వింటున్నారో వారన్నమాట లెక్క. ఎందుకంటే పృథ్వీ అంటే భూమి, భూమి వికారంతో గుర్తెరుగుతున్న ద్వయదోష సహితమైన ఓ దేహమా, అది పార్థ అంటే. ఇహ ఆముత్ర, దేహం ధరించి ఉన్నప్పుడు గాని, దేహాన్ని ధరించక ముందు గాని, దేహం విడిచిన తర్వాత గాని ఏది ఉందో దానికి నాశనం లేదు. అది నీకు ఇప్పుడు తెలిసినప్పుడు నువ్వు నాశనము లేనటువంటిదే కదా లెక్క. ఈత వచ్చేసిన తర్వాత ఈత రానివాడు అనడానికి వీలుందా? రోగం నయమైన తర్వాత ఇంకా రోగి అనే పేరు అతనికి వర్తిస్తుందా? లేదు గురుగారు. మానవాతీతమైన పరిపూర్ణుడైన తర్వాత అతన్ని మామూలు మనిషి మనం అంటామా? లేదు గురుగారు. కనుకనే సద్గురు మాత, అందుకని ఆ పేర్లన్నీ పోయినాయి. ఆ ముందు పేర్లన్నీ పోయినాయి, ఎన్ని పేర్లు అన్ని పోతాయి. ఓకే గురు. సద్గురు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? సద్గురుతో. నేను మాట్లాడుతుండే ఆయన సద్గురు. ఇది మనకు ప్రారంభంలో అవగాహన కాలేకపోయినా నేను భవిష్యత్తులో ఇది తెలుసుకోకుండానే చనిపోతే నాకు ఏం జరుగుతుంది కృష్ణ పరమాత్మ? నేను మాట్లాడే ప్రతి ఒక్కరూ సద్గురువేనని నాకు తెలియకుండా నేను చనిపోతే మరి గాలికి చెదరగొట్టబడిన మేఘంలాగా దేనికి పనికి రాకుండా పోతాడా? ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, నాయన నామరూపాల జగత్తులో గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తా? మంచి పని ఎప్పుడైనా వృధా అవుతుందా నాయన? ఒక్కసారి చెప్పు. లేదు గురువు. కళ్యాణకృత్ సమాజ హితం కోరి చేసే ఏ పని అయినా సత్ఫలితాన్ని ఇస్తుంది తప్ప వృధా అయిపోతుందా? మంచి పని ఎప్పుడు కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది నాయన. నాశనం లేదు, అది ఎప్పుడు వృధా కాదు. ఒకవేళ నీ ప్రశ్న ఏంటి, నేను తెలుసుకోకుండానే దేహం విడిస్తే ఏమైతుంది అనేది, అంతే కదా? తెలుసుకోకుండా దేహం విడిస్తే ఏమైతుంది అనేది ఈరోజు స్టార్ట్. కానీ శ్రీ భగవానువాచ. అతను ఎక్కడ పుడతాడు? చావు ఉంటే ఖచ్చితంగా పుట్టుకుంటది కదా. అసలు చావే లేదని తెలిస్తే పుట్టుకలేదు. కానీ తెలుసుకోకుండా చనిపోతే, మరణం సంభవిస్తే ఎక్కడ పుడతాడు, ఎట్ట పుడతాడు, ఏ కుటుంబంలో జన్మిస్తాడు, జన్మించిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానమే 41. ఓకే గురుగారు.
శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ पाप्य पुण्यकृतान् लोकान् ఉషిత్వా శాశ్వతీ సమాః उषित्वा शाश्वती సమాః समाः ఉషిత్వా उषित्वा ఉషిత్వా అంటే గడిపి అని అర్థం. ओके गुरुजी ఉషిత్వా శాశ్వతీ సమాః उषित्वा शाश्वती समाः శుచీనాం శ్రీమతాం గేహే शुचीनां श्रीमतां गेहे యోగభ్రష్టో అభిజాయతే. योगभ्रष्टो अभिजायते. అతని పేరు యోగభ్రష్టుడు. మీరేమన్నారు? తెలుసుకోకుండా చనిపోతే అన్నారు కదా, అతన్ని యోగభ్రష్టుడు అంటారు. ఊరికే పేరు పెట్టారు. అంటే యోగభ్రష్టుడు అంటే తెలుసుకోకుండా సచ్చినవాడు. ఆ ప్రయత్నంలో ఉండినవాడే కదా. ఈత నేర్చుకోవాలని ప్రయత్నించిన వాడు ఈత రాకపోయినా రాబోయేవాడే కదా. వంట నేర్చుకోవాలని ప్రయత్నించినటువంటి వాడు స్వయంగా తనకు తానుగా ప్రయత్నిస్తే వంట రాకున్నప్పటికీ నేర్చుకోబోయేవాడే కదా. ఈ దేహంతో అంటే ప్రజెంట్ దేహంతో ప్రయత్నిస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా తెలుసుకోబోయేవాడే కదా. కనుక అతని జన్మ ఎలా ఉంటుంది చెప్తా ఎన్నైనా. చెప్పండి. యోగ భ్రష్ట. యోగం అంటే ఉపాయం. జన్మరహిత ఉపాయాన్ని ఇప్పుడు దేవి గారు ఎలా గడుపుతున్నారో ఆ విధానం కన్నబిడ్డలందరికీ తెలిసిపోతుందని రూల్ లేదు. తలపల మురత్నం గారు మా గురువు గారు ఏదైతే ఎరిగారో దాన్ని గురువుగారి మండలారాధనలో ఆయన కొడుకు వచ్చినప్పుడు చెప్పా. మురళీకృష్ణ గారు ఆయన పేరు. మీ నాన్నగారికి నిజమైన వారసుడు నేను అని చెప్పాను ఆయనకి. కనుక మీరు అవ్వచ్చు, భౌతికంగా జన్మనిచ్చిన తండ్రి మీకు ఆయనే గురువు, మీకు నేను ఒప్పుకుంటాను. కానీ ఆయనకు నిజమైన వారసుడు నేను. మీకు ఏ రోజన్నా ఎప్పుడన్నా ఆయన ప్రాపర్టీ కావాలంటే మీరు నా దగ్గరికి రావాలి. మీకు ఆయన ఇచ్చిన ప్రాపర్టీ కాదు. అర్థమైందే? ఇప్పుడు మీ అమ్మ నాయన నీకు ఇచ్చేది ప్రాపర్టీ అనుకుంటే మీ అమ్మ నాయన నీకు ఇచ్చింది ఏం తెలుసా? దేవయామి అనే ఒక దేహం, దాన్ని పోషించడానికి కావాల్సిన సౌకర్యాలు, ఇంకా దేహాన్ని పోషించడానికి కావాల్సిన సౌకర్యాలు, పెళ్లి చేసి అత్తారింటికి పంపిపోతారు. ఇంతే వాళ్ళు చేసేది. కానీ నీకు గురువు గారు చేసేది ఏం తెలుసా? ఏంటది గురువు? తల్లిదండ్రులు చేసింది నీకు పుట్టుక కారణమైనారు వాళ్ళు. అసలు పుట్టుకే లేకుండా నీకు చేసే ఆయనే గురువు. ఆ గురువుని వాళ్ళలో నువ్వు చూడగలిగినాడు, వాళ్ళే నీకు అది అవుతారు తప్ప మా అమ్మే కదా మా నాయనే కదా అని చూసినంత కాలం నీకు వాళ్ళు అట్టే కనిపిస్తారు. ఆ చూపును నీకు ప్రసాదించేదానికే వాళ్ళు నిన్ను కాలేజీకి పంపించేది. అమ్మగారు ఎంత చదువుకున్నారు? ఇంటర్ వరకు చదువుకున్నారు. కానీ మిమ్మల్ని ఇంటర్ వరకు ఆవిడ చదివలేదు, కాలేజీకి పంపించినారు. అంతేనా? దేవా ఊరుకోనైనా నేను చదివిన ఇంటర్ నువ్వేం చదువుతావు, నేనే చెప్తా ఇంట్లో చదువుకో అని చెప్పినారా? లేదు గురువు. ఎందుకు ఆడికి పంపించినారు? ఆవిడ తింటారే గురుగారు. ఆడికి ఎందుకు పంపారు స్కూల్లోకి చెప్పు? చదువుకోవడానికి. అక్కడైతే తల్లి తండ్రుల దగ్గర ఉండే చనువు కంటే కూడా భయము భక్తి ఉండి, మరి భయరహిత భక్తి అలవాటయ్యి నువ్వే ఒక సమాజానికి ఆదర్శవంతురాలిగా తయారవ్వాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఆ గురువు నేర్పించిన తర్వాత నీకు అమ్మ నాయన కూడా గురువుగా కనిపిస్తారు. ఓకేనా? అందుకనే అమ్మగారు నా దగ్గరికి నిన్ను పంపారు.
ఈ విషయమే నేను మా గురుపుత్రుడితో ఇదే చెప్పాను. ఉమ్, మురళీకృష్ణ గారు, నాన్నగారు మీకు ఇచ్చిన ప్రాపర్టీ కాదు. ఉమ్, నాన్నగారి దగ్గర నేను తీసుకునే ప్రాపర్టీ వేరే ఉండాలి. ఉమ్, అది కావాలంటే ఉమ్, ప్రస్తుతం దేవయామిని ఎలాగైతే వాళ్ళ అమ్మను నమ్మి నా దగ్గర చేరిందో, ఉమ్. దేవి గారిని నమ్మే కదమ్మా దేవయామిని నా దగ్గర చేరావు. ఎస్ గురుగారు. ఆ విధంగా కలబలముదత్తనం గారి కొడుకైనా కూడా పూజారి వెంకటేశాన్ని గాని అటువంటి వారు ఎవరినైనా గాని చేరితే తప్ప ఉమ్, ఈ నిజం తెలియబడదు. ఉమ్. ఒకవేళ ప్రయత్నంతో తెలియబడకుండా చచ్చిపోతే ఏమైతుందని అడుగుతావా? ఎస్ గురుగారు. దా పట్టు. దాన్ని యోగ భ్రష్టత్వము అంటారు. ఉమ్, యోగ భ్రష్టత్వము అంటే ఉమ్, నిజం తెలుసుకోకుండా మరణం సంభవించుట. ఉమ్. ఎస్ గురుగారు. రమణ మహర్షి చెప్తాడు, ఏమని మీరు? ఏమయ్యా మీకు ఎవరు గురువు అని అడిగితే ఆయన చెప్తాడు. ఏమని చెప్పినాడంటే, ఉమ్, నేను యోగ భ్రష్టుడు, నేను గురువు శిష్యుల కథ అంతా ముందు జన్మలో అయిపోయింది నాకు. ఉమ్, ఆ జన్మలో ఏదో కొంచెం నాకు ఏందో కొంచెం అర్థం కాకుండా మిగిలిపోయి ఉంటే ఉమ్. ఈ వెంకటరామన్, ఆయన పేరు వెంకటరామన్ ముందు, ఓకే గురుగారు. ఈ వెంకటరామన్ అనేటోడు ఒక గురువు అవసరం లేదు, ఒక శిష్యుడు ఆ తరగతి అంతా ముందు జన్మలో అయిపోయింది. ఉమ్, ఈ జన్మలో నాకు అదంతా లేదు. ఉమ్. పోనీ మిమ్మల్ని గురువుగా భావించి మీ దగ్గరికి వస్తానంటే నో, అది కూడా లేదు నాకు. ఎందుకు? అది గురువు శిష్యుడు రెండు కానే కాదు. అది ఉమ్, గురువు ద్వారా తెలియబడుతుంది, ఉమ్. కానీ అది గురువు కాదు, శిష్యుడు కాదు. మరేం? తల్లి ద్వారా నువ్వు జన్మించబడ్డావు, ఎస్ గురుగారు. కానీ ఇప్పుడు నువ్వు తల్లి ఆ బిడ్డనా? బిడ్డ. ఇప్పుడు బిడ్డ, ఉమ్, పెళ్ళైన తర్వాత తల్లి అవుతుంది. తర్వాత తర్వాత అమ్మ అవుతావు కదా. ఉమ్, తల్లి తర్వాత అత్త అవుతావు. ఉమ్. ఎప్పుడు అత్త అవుతావో? ఉమ్. పిల్లలకి పెళ్ళైన తర్వాత. నీ కొడుకో కూతురికో పెళ్ళి అయితే అప్పుడు నువ్వు అత్త అవుతావు. ఉమ్, కొద్ది రోజులు పోతే అవ్వ కూడా అవుతావు. ఉమ్. దీంట్లో ఏది నువ్వు? అన్నీ అది అన్ని నువ్వే అనమాట. అంతే తప్ప ఒక తల్లికో, ఒక తండ్రికో, ఒక బిడ్డకో, ఒక అత్తకో కానీ అన్ని నిన్నే పిలుస్తారు, ఉమ్, కానీ అన్ని నువ్వే. ఉమ్. ఇందులో ఏది నువ్వు కాదని చెప్పమంటావు నన్ను? ఏది చెప్పలేం కదా గురువు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంటే నన్ను చెప్పండి, ఇప్పుడు నేను గురువా శిష్యుడా? అంటే మీ గురువుకి శిష్యుడు కదా గురువు గారు, మాకు గురువు కదా గురువు. ఆ, మాకు గురువు కదా. అంతే కదా. ఉమ్, మా గురువు గారు నన్ను శిష్యుడు అంటారు, ఉమ్, మీరు గురువు అంటారు. ఉమ్. నేనేమంటాను తెలుసా? ఏమంటారు గురువు? మా గురువు గారి కృప వల్లనే మీరు నాకు దొరికారు. కాబట్టి అంతే కదమ్మా. ఉమ్. మీరు నన్ను ఆశ్రయించింది పూజారి వెంకటేశం కోసమా, పూజారి వెంకటేశంలో ఉండే గురుత్వం కోసమా? పూజారి వెంకటేశ్వరంలో ఉండే గురుత్వం కోసం. కాబట్టి ఈ మట్టి దేహం మీకు అవసరం లేదు, ఉమ్. అంతేనా? ఎస్ గురువు. లేకపోతే అది ఎవరు చెప్తారు గురువు గారు అని అంటారేమో, అంతే కదా. ఉమ్. అప్పుడు కూడా ఆ సూచన కోసమే ఈ దేహాన్ని ఆశ్రయించారు మీరు తప్ప ఎస్ గురువు. నామరూపాత్మకమైనటువంటి ఈ వస్తువులు కానటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి నేను, ఫస్ట్ పర్సన్ పరమ పురుషుడు, అన్ని అదే తప్ప ఇదంతా లేనిది ఉమ్. అనే విషయాన్ని గురు శిష్యంగా నేను ముందు జన్మలో విచారించినానయ్యా. ఉమ్. నాకు జన్మ లేదని నేను మీకు చెప్పేదానికి నా వల్ల కాదు. ఉమ్. కనుక నేను గురువు కాదు, శిష్యుడు కాదు. ఎస్ ఈస్ దేర్ ఈస్ నో యాక్టివిటీ, ఉమ్. అది మాత్రమే ఉంది.
ఇది అది మాత్రం ఉంది. గాఢ నిద్రలో ఏది ఉందో, గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? లేదు గురువు. గాఢ నిద్రలో దేవయామిని లేదు, ఉమ్. కానీ మీరున్నారు. లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఎస్ గురువు. అందుకని మీరు గాఢ నిద్రలో ఎట్టున్నారో ఇప్పుడు చెప్పలేరు. ఎస్ గురువు. అందుకని అది తెలియకుండానే, ఇంత క్లారిటీ రాకుండానే గాన దేహాన్ని విడిచిపెట్టినట్లయితే ఉమ్. అప్పుడు ఏమైతుందంటే దాన్ని యోగ భ్రష్టుడు అంటాడు నాయన అని రమణ మహర్షి చెప్తారు. ఉమ్. యోగ భ్రష్టుడు ఏమవుతాడంటే ఉమ్. పుణ్యకృతాం లోకాన్, ఎక్కువగా పుణ్యకార్యములు చేసిన వారు వెళ్లే లోకాలకు వెళ్తాడు. అమ్మా అర్థమవుతుందా? ఎస్ గురువు. ఎక్కువగా పుణ్యాత్ములు పొందేటువంటి లోకాలు అంటే స్వర్గము మొదలైనవి చెప్తారే, ఉమ్. అటువంటి లోకాలకు వెళ్తారు. ఉమ్. వెళ్తారు అంటే అర్థం ఏంటి? ఆయన జాడికి వెళ్తారు, చనిపోయినాక ఎవరైనా వెళ్తారు చూసినారా? లేదు గురువు. కాబట్టి ఇదంతా కూడా జన్మభ్రాంతి కలిగిన వారికి చెప్పడమే. ఉమ్. ఉమ్. జన్మభ్రాంతి కలిగినటువంటి వారికి మాత్రమే చెప్పడం ఇది. ఉమ్. పుణ్యకృతాం లోకాన్ అంటే, పుణ్యకృతాం లోకాన్ అనేది రెండో పదం. ఎస్ గురువు. లోకం 2-3 పదాలు. ఎస్ గురువు. ఆ లోకాలను ప్రాప్య అంటే పొంది, ఉమ్. పొంది అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు కొండ పగిలిన తర్వాత అందులో ఆకాశం ఏడికి పోతుంది? ఎక్కడికి? ఉమ్. కొండ పగిలిన తర్వాత ఈ ఆకాశం పోయి పెద్ద ఆకాశంలో కలిసిందని చెప్పడమే తప్ప ఆకాశం ఎప్పుడైనా కొండగా డివైడ్ అయిందా? లేదు గురువు. ఈ అవగాహనే ఉత్తమ లోకం. ఉమ్. అంతే. ఇప్పుడు 10 కుండలు తయారైనాయమ్మా. ఎస్ గురువు. 10 కుండలు తయారైంది అనేటువంటి భావన మనిషిదే, కుండదే? మనిషిది గురువు. కుండకి ఎప్పుడు ఆ భావన లేదు. ఉమ్. అంటే దీన్ని బట్టి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా లోన వెలి అనే గ్యాప్ లేకుండా అచల పరిపూర్ణమైన నిబిడీకృతమై ఉంది. ఉమ్. అది తెలుసుకునేదానికి తెలుసుకునేవాడు లేడు లేడు లేడు. ఉమ్. తెలుసుకుంటా ఉండేవాడు మరి ఎవరు అని మీరు ప్రశ్నిస్తే, ఉమ్. తెలుసుకుంటా ఉండేవాడు ద్వయము అమ్మ. ద్వయము. ద్వయము అంటే ఏంటి చెప్పండి? రెండు. రెండు. ఆ రెండు అంటే చెప్పేదా? చెప్పండి గురువు. ఏకమే ద్వయము, ద్వయమే ఏకము. ఆ రెండు, ఒకటి 2 అవుతుంది, 2 1 అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తానమ్మా. ఏకము అంటే ఆకాశం అమ్మ. ఉమ్. ఆకాశం ఒకటైనా 2 3 ఉన్నాయా? ఒకటే గురువు. ఆకాశము ఏకం. ఉమ్. గాలి అంటే ఆకాశానికి బయట నుంచి ఉందా, ఆకాశం లోపలే ఉందా? ఆకాశం లోపల. కాబట్టి దాన్ని ఆకాశానికంటే వేరు అనకూడదు. ఉమ్. అందుకని ఏదో చెప్తారు ఎవరో, ఏదో చెప్పి ఆకాశం చీకాకులు మళ్ళీ దాంట్లో పవనాదులు తోచనని పెడతా చెప్తారు వీళ్ళు అని అంటాడు కృష్ణప్రభు కూడా. అంటే ఆకాశం అనేది శూన్యం అంటారు. ఉమ్. దాంట్లో మళ్ళీ గాలి వచ్చింది, గాలిలో నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి నీళ్లు వచ్చింది, నీళ్ళలో నుంచి భూమి వచ్చింది అంటారు వీళ్ళు తెక్కోళ్ళు. కాకపోతే ఆకాశం అంటేనే శూన్యం. అందులో రెండోది వచ్చేదానికి శూన్యంలో ఏదైనా వస్తుందే? వచ్చిందని వాడు ఎవడు తెలుసా? ఎవరు? వచ్చిందని భావించిన వాడు. నేను పుట్టినానని వాడు ఎవడు తెలుసా? భావించిన పుట్టినట్టు భ్రాంతి చెందినవాడు. క్లియరా? ఓకే. దీన్ని బట్టి ఈ యొక్క ప్రాప్య అంటే పొంది అంటే ఏం పొందుతాడంటే, ప్రాప్య అనే పదానికి ఇంత దూరం వచ్చాం. ఓకే గురు. కుండ పగిలి కుండలో ఉండే ఆకాశం పెద్ద ఆకాశాన్ని పొందింది. ఏమైనా బాగుందా? కుండ పగిలి కుండలో ఉండే ఆకాశంలా ఇది పోయి ఈ పెద్ద ఆకాశంలో కలిసింది అని చెప్పడం ఏమైనా బాగుందా? ఇప్పుడు మా ఇంటి గృహప్రవేశం అయింది, పెద్ద ఆకాశం ఉంది, మా ఇంటి ఆకాశంగా దీన్ని డివైడ్ చేసిన, ఇది ఏమైనా బాగుందా? కాబట్టి పుట్టుక సావులంతా కూడా
కల్పించినవి అంతే, ఉమ్, మంది కల్పించినవి అంతే. ఉమ్. ఉత్తమ లోకాన్ని పొందడం అంటే ఈ అవగాహన చెందడం అంతేనైనా. ఎస్ గురుగారు. ఈ అవగాహన ఎట్ట పొందుతున్నాడు? శాశ్వతీ సమాహ. మొదటి లైన్ లాస్ట్. ఎస్ గురుగారు. శాశ్వతీ సమాహ ఉషిత్వ అంటే ఎన్నో సంవత్సరాలు గడిచినటువంటి ఈ ప్రపంచము లేనిదని అవగాహన చెందినవాడై. ఉమ్, ఆకాశం శూన్యం అని చెప్పిన తర్వాత మీకు మళ్ళీ చెప్తానమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేదా? చెప్పండి గురుగారు. నేను చెయ్యి గట్టిగా మూసుకున్నా, ఉమ్, పిడికిలి బిగించా. ఉమ్. ఏం బిగించా? పిడికిలి బిగించు. నా పిడికిట్లో ఏముంది? ఏం లేదు గురు. కరెక్ట్ అంతేనా కదా? ఉమ్. మీరు సరైన ఆన్సరే కదా. గాలి. మీరు ఇచ్చింది సరైన ఆన్సరే. ఉమ్, నా పిడికిట్లో ఏముందంటే ఏం లేదు. ఉమ్. ఇప్పుడు నేను చూపిమంటే చూపిస్తా. నేను చూపిస్తాను. ఏమని చూపిస్తాను చెప్పండి? ఏమీ లేదని చూపిస్తాను, అంతే కదా. ఉమ్. పిడికిలి ఓపెన్ చేస్తే ఏముంది? ఏమీ లేదు. అంతే. ముందు చెప్పింది కూడా నేను ఏమీ లేదు. అంతే. చూపించింది కూడా ఏమీ లేదు. ఏమీ లేదని చూపించుట. ఆ. ఈ అవగాహన చెంది శాశ్వతీ సమాహ అంటే ఎన్నో సంవత్సరాలుగా జనన మరణాలుగా వ్యవహారము చెందినటువంటి ఈ యొక్క కాల విభాగము కేవలము త్రిపుటి మాత్రమే. ఏం లేదు నాన్న, నిన్న రేపు మధ్యలో ఉండేదని ఈ రోజు అంటాం. ఉమ్. ఇది మారిపోద్ది. మళ్ళీ రేపు ఏమైంది? ఈ రోజు నిన్న అయిపోద్ది. ఎస్ గురుగారు. అంటే మార్పు అనేది అశాశ్వతము. శాశ్వతం ఎప్పుడు మారదు. అదే నువ్వు ఈ అవగాహన రాకుండా దేహం పోయిందనుకో, అప్పుడు నీకు యోగ భ్రష్టుడు గనుక వాడిని యోగ భ్రష్టుడు అంటారు. ఓకే గురుగారు. యోగ భ్రష్టుడు ఏం చేస్తాడంటే, రాముడు కృష్ణుడిగా జన్మించినట్లు, కృష్ణుడే గురువుగా జన్మించినట్లు, కేవలం ప్రపంచానికి ధర్మాన్ని ఉద్ధరించడానికి మాత్రమే, ధర్మసూత్రాలు తెలియజేయడానికి మాత్రమే, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి శుచీనాం అంటే అర్థం ఏంటి? గురుగారు శుచీనాం పవిత్రులు. ఓకే గురుగారు. శుచీనాం అంటే ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదని తెలిసిన వారు. వాళ్ళే కదా మీ అమ్మగారు. నువ్వు పుట్టిండే దాంట్లోనే. శుచీనాం శ్రీమతాం గేహే. అద్భుతమైనటువంటి దేవి రాజశేఖర్ వంటి దంపతుల పుణ్య దంపతుల ఇంట్లో శుచీనాం శ్రీమతాం గేహే అంటే గృహము ప్రకృతి, గేహము వికృతి. గురుగారు గృహము ప్రకృతి, గేహము వికృతి అమ్మా. తెలుగులో ప్రకృతి వికృతులు తెలుసు కదా మీకు. ఒక పదాన్ని వ్యవహారంలో మరొక రకంగా మాట్లాడినప్పుడు వికృతి అంటారంతే. శుచీనాం శ్రీమాతాం గేహే. పోయిన జన్మలో సాధన కంటే, మీ అమ్మ అక్క పేరు సాధననా? సాధన కంటే కూడా దేవయామని పోయిన జన్మలో ఎక్కువ ఈ తెలుసుకోవడానికి తాపత్రయపడింది కాబోలు. అందుకేనేమో మరి దేవి రాజశేఖర్ వంటి పుణ్య దంపతుల ఇంట్లో అభిజాయతే జన్మించారు. జాయతే అంటే మామూలుగా పుట్టుట. అభి విశేషం తెలుసా గురుగారు? అభి అభి అభిజాయతే అంటే మళ్ళీ పుట్టనివ్వకుండా ఉండే విషయాన్ని తెలుసుకోవడానికే జన్మించారు మీరు. మళ్ళీ జన్మలేని విషయాన్ని తెలియడానికే జన్మించారు మీరు. అంటే మీ జన్మ జన్మ కాదని ఇప్పుడు తెలుసుకునేస్తా ఉన్నారు. దీని సంక్షిప్త భావం ఏ పదానికైనా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి, కావాలండి ప్రతి పదానికి మళ్ళీ చెప్పేస్తాను చూడండి. చెప్పండి.
యోగ భ్రష్ట అంటే నిజం తెలియకుండా దేహాన్ని విడిచిపెట్టిన వాడు. పుణ్యకృతాం లోకాన్, మంచి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి, పరిసరాలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి కుటుంబాన్ని ప్రాప్య పొంది శాశ్వతీ సమాహ, ఎక్కువ సంవత్సరాలు అక్కడ ఆ శాశ్వతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి స్పష్టమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ పసిబిడ్డడయ్యి శుచీనాం శ్రీమతాం, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి సాక్షాత్తు సద్గురు స్వరూపమైనటువంటి ఇంట్లో గేహే గృహంలో అభిజాయితే జన్మిస్తాడు. ఇప్పుడు మన ఇద్దరు జన్మించినది ఆడే అనుకుంటా కదా. దీనికి పేరు సద్గురు నిలయం అని పెట్టారు పెద్దోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు పేరు పెట్టేవాళ్ళు తెలుసా? హిందూపురం నుంచి వచ్చారు ఒక ఆయన. ఎట్లా రాత్రి 12:30 1 గంటకు దిగాడు, తెల్లారి 5 గంటలుగా రెడీ అయిపోయినాడు. ఎట్ట అయినాడు, ఎంత నిద్రపోయినాడు తెలియదు. ఆయన మా గురువు గారి తలపల్లి మురతన్ గారి ఫోటో ఎత్తుకొని వచ్చి పాతింట్లో నుంచి బైక్ లో నా దగ్గర కూర్చొని వచ్చి ఇక్కడ గురువు గారు మీరు అటు ఉండండి, ఎవరు వీడియో తీసినారు ఏమో తెలియదు నాకు. మరి గృహప్రవేశం తర్వాత గురు ప్రవేశం కరెక్ట్ గా వచ్చి దిగినాడు ఆయన హిందూపురం నుండి. ఫోటో ఇచ్చి అక్కడ నిలబెట్టి ఆయన పాట పాడి గురువు గారి ఫోటో తీసుకొచ్చి ఈ పూజ గదిలో ప్రతిష్టాపన చేశాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సద్గురువుల సాంగత్యం దొరుకుతాదంట. మనకు దొరికిపోయినలా ఇంకా మనకు జనన మరణాలు ఉన్నాయంటే నమ్ముతామా? అలాంటప్పుడు మనము ధర్మమే పాటిస్తూ నేను చేస్తున్నాననే కర్తృత్వం వహిస్తామా? కాబట్టి ధర్మాన్ని తెలుసుకుని హాయిగా స్పష్టంగా జనన మరణ రహిత జీవన విధానాన్ని, అస్పర్శ యోగాన్ని పాటించడం జరుగుతుంది. ఇంకో మినహాయింపు పెడతాడు నెక్స్ట్ శ్లోకంలో, తీసేస్తాడు. ఇప్పుడే నీకు జన్మ లేదని చెప్తాడు. నెక్స్ట్ వచ్చే వారం సావు పుట్టుకలంతా ఉట్టివేనని ఊరికే ప్రశ్న కోసం చెప్పాడు అక్కడ. కానీ నిజానికి చావు పుట్టుక లేని విషయాన్ని ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే తెలిస్తే నువ్వే అసలు పుట్టనే లేదు, మళ్ళీ పుట్టేది ఆడి నుంచా. అందుకని ఈ సత్సంగంలో ఉండేటువంటి వారు మళ్ళీ తిరిగి పుట్టడం అనేది అరుదుగా ఉంటుందని వచ్చే వారం తెలియజేస్తాం. కాబట్టి మనం ఇంకా 20 నిమిషాలు ఉంది. ఒకసారి కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళి బెంగళూరు వెళ్ళి సత్యపూర్ణ దగ్గర కూడా 4 విషయాలు తెలుసుకుని వచ్చాను. సత్యపూర్ణ ప్లీజ్. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవాను వాచ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే ಯಾವುದೋ ಶುಚಿನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೆಹೆ, ಯಾವುದೋ ಎಲ್ಲಿರೋದು ಅದು ಶುಚಿನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೆಹೆ ನಾನು ಹೇಳಿದಿರಾ? ನಾನು ಹೇಳ್ತಾನು ಕೇಳಮ್ಮ. ಶುಚಿನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೆಹೆ ಎಲ್ಲಿ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಸತ್ಯಪೂರ್ಣ, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಬ್ಬರು ಐತಾರು. ಅವರ ಪೇರು ಹೇಳ್ತೀನೋ ಕೇಳ್ತೀಯಾ? ಅವ್ರ ಪೇರು ಸದ್ಗುರು ಶ್ರೀ ಬೋಧಾನಂದ ಅಶೋಕ್. ಒಬ್ಬರು ಐದಾರು. ಅವರ ಶ್ರೀಮತಿ ಹೆಸರು ಏನಂದ್ರೆ ಸಂಧ್ಯಾ. ರೈಟ್? ಹಾ, ಶ್ರೀಮತಿ ಸಂಧ್ಯಾ ಅಶೋಕ್ ಒಬ್ಬರು ಐದಾರು. ಅವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಶುಚಿನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೆಹೆ, ಅವರಿಗೆ ಹುಡುಗಿ ಆಯ್ತು.
ಆ ಹುಡುಗಿ ಹೆಸರೇನು ಅಂದ್ರೆ ಆ ಹುಡುಗಿ ಹೆಸರು ಏನು? ಸತ್ಯಪೂರ್ಣ. ಯಾ, ಸತ್ಯಪೂರ್ಣ. ದಟ್ ಈಸ್ ಯು ಓನ್ಲಿ ಯು. ಯೋಗ ಭ್ರಷ್ಟ ಅಭಿಜಾಯತೆ, ದಟ್ ಈಸ್ ಯೋಗ ಭ್ರಷ್ಟ ಯು. ಓಕೆ, ಯಾ, ಕಮಾನ್. ಪ್ರಾಪ್ಯ ಪುಣ್ಯಕೃತಾಂ ಲೋಕಾನ್. ಪ್ರಾಪ್ಯ ಪುಣ್ಯಕೃತಾಂ ಲೋಕಾನ್ ಉಷಿತ್ವಾ ಉಷಿತ್ವಾ ಶಾಶ್ವತೀ ಸಮಾಹ ಶಾಶ್ವತೀ ಸಮಾಹ ಶುಚೀನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೇಹೇ ಶ್ರೀಮತಾಂ ಗೇಹೇ ಯೋಗ ಭ್ರಷ್ಟೋ ಅಭಿಜಾಯತೆ. ಯೋಗ ಭ್ರಷ್ಟೋಭಿಜಾಯತೆ. ಜಾಯತೆ ಇಲ್ಲ, ನೀವು ಅಭಿಜಾಯತೆ. ನೀವು ಯೋಗ ಭ್ರಷ್ಟೋಭಿಜಾಯತೆ. ನೀವು ಅಭಿಜಾಯತೆ. ನೀವು ಕಮನ್ ಮೀನಿಂಗ್. ಯೋಗ ಭ್ರಷ್ಟನಾದ ಪುರುಷನು ಪುಣ್ಯವಂತರುಗಳ ಲೋಕಗಳನ್ನು ಅರ್ಥಾತ್ ಸ್ವರ್ಗದ ಉತ್ತಮವಾದ ಲೋಕಗಳನ್ನು ಪ್ರಾಪ್ತ ಮಾಡಿಕೊಂಡು ಅವುಗಳಲ್ಲಿ ಬಹಳ ವರ್ಷಗಳವರೆಗೆ ವಾಸ ಮಾಡಿದ ನಂತರ ಶುದ್ಧವಾದ ಆಚರಣೆ ಮಾಡುವ ಶ್ರೀಮಂತ ಪುರುಷರ ಮನೆಯಲ್ಲಿ ಜನ್ಮಿಸುತ್ತಾನೆ. ಆ ಮನೆ ಎಲ್ಲಿರೋದು? ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇರೋದು. ಇಲ್ಲಿ ಎಲ್ಲಿರೋದು? ಬೆಂಗಳೂರಲ್ಲಿ. ಬೋಧಾನಂದ మరి ಶ್ರೀಮತಿ ಸಂಧ್ಯಾ ಸಮೇತ ಬೋಧಾನಂದ ಅಶೋಕ್ ಶುಚೀನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೇಹೆ. ಗೇಹೆ ಅಂದ್ರೆ ಮನೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಆ ಮನೆಯಲ್ಲಿ ಯೋಗ ಭ್ರಷ್ಟ ಅಭಿಜಾಯತೆ. ಅಭಿಜಾಯತೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತಾರ? ಅಭಿಜಾಯತೆ ಅಂದ್ರೆ ನೋಡು, ಲಾಸ್ಟ್. ಶ್ರೀಮಂತರ ಪುರುಷನ ಮನೆಯಲ್ಲಿ ಜನ್ಮೆತ್ತುತ್ತಾನೆ. ಯಾರದು? ಸತ್ಯಪೂರ್ಣ. ಆಲ್ರೆಡಿ ಜನ್ಮಿಸಿತು ಸತ್ಯಪೂರ್ಣ. ಯೋಗ ಭ್ರಷ್ಟೋ ಅಭಿಜಾಯತೆ. ಶುಚೀನಾಂ ಶ್ರೀಮತಾಂ ಮನೆಯಲ್ಲಿ ಯೋಗ ಭ್ರಷ್ಟ ಸತ್ಯಪೂರ್ಣವಾಗಿ ಜನ್ಮಿಸುತ್ತದೋ. ಪ್ರಾಪ್ಯ ಪುಣ್ಯಕೃತಾಂ ಲೋಕಾನ್ ಶುಚೀನಾಂ ಶ್ರೀಮತಾಂ ಗೇಹೆ. ಗೇಹೆ ಮೀನ್ಸ್ ಮನೆ. Yes, come on. In English. One who engages on the spiritual path does not meet with destruction either in this world or the world to come. Okay, thank you. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 15 నిమిషాల టైం ఉంది మనకు. దీని భావాన్ని ఒకసారి చక్కగా గమనించండి. యోగ భ్రష్టుడైనటువంటి పుణ్యాత్ములు, యోగ భ్రష్టుడైనటువంటి పుణ్యాత్ముడు ఉత్తమమైనటువంటి సంస్కారము కలిగినటువంటి ఇంటిలో జన్మించును. ఇది దీని అర్థం. ఇప్పుడు మనం కుడుపుడి సోదరి మండలు వింటున్నారా? కమాన్. శ్రీ భగవానువాచ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. చూడమ్మా, ఇక్కడ యోగ భ్రష్టులు అంటే ఎవరు తెలుసా? ముందు జన్మలో నిజం తెలుసుకోకుండా మరణించిన వారు అని అర్థం. మానవ జన్మలో ఖచ్చితంగా నిజం తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రయత్నం చేసి కూడా నిజం తెలుసుకోకుండా మరణిస్తే అటువంటి వారు
ఎక్కడ జన్మిస్తారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు Yes. విమలాంబ వీరలక్ష్మి సమేత చరాక్షర విలక్షణ సత్యనారాయణుల వంటి పుణ్య దంపతుల మధ్యలో జన్మిస్తారు. ఆ దేహం ఎలా ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే శుచీనాం శ్రీమతాం గేహ్యం, శుచీనాం శ్రీమతాం గేహే. Yes, గురుగారు. ఉడుపుడి సిస్టర్స్, శుచీనాం అంటే అర్థం ఏంటి? శుభ్రమైన పవిత్రమైన మనసు కలిగిన వారు. ఇప్పుడు మీకు ప్రూఫ్ కావాలా? ఇప్పుడు మీ అమ్మగారి పేరు మా గురుగారు. మరి అవ్వ విమలాంబ వీరలక్ష్మి ఉందా? ఎస్ గురుగారు. విమలాంబ వీరలక్ష్మి హిమ ఏమైతారు? అత్త కోడలు. వాళ్ళ అత్త కోడళ్ళుగా ఉంటారా, అమ్మ కూతుర్లుగా ఉంటారా? అత్త కోడళ్ళ గురుగారు. అత్త కోడళ్ళలాగా ఉంటారా, అమ్మ కూతురులాగా ఉంటారా? ఇప్పుడు రోజు కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ? లే పర్వాలేదు చెప్పండి. ప్రతిరోజు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారా? నో గురుగారు. బాగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారా? ఎస్ గురుగారు. దట్ ఈస్ శుచీనాం అంటే అది అర్థం. వాళ్ళు అత్తా కోడళ్ళు అయినప్పటికీ ఎంత స్నేహితులు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు లేదా? ఉంటారు గురుగారు. అటువంటి వాతావరణంలో మీరు జన్మించారు అంటే శ్రీమతాం గేహే, పవిత్రమైనటువంటి. మీరు భగవద్గీత చెప్పేటప్పుడు విమలాంబ వీరలక్ష్మి కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుని మీతో పాటు శ్లోకం చెప్తా ఉన్నా. అటువంటి పవిత్రమైన ఇంటిలో జన్మించి ఇటువంటి పవిత్రమైనటువంటి అభ్యాసం చేయగలరు. మీరే చెప్పండి, దీనికంటే ఉత్తమ జన్మ ఏదైనా ఉంటే చెప్పండి. వచ్చే జన్మలో జన్మిద్దాం మనం అంతా కలిసి. లేదు గురుగారు. మానవ జన్మ కంటే ఉత్తమ జన్మ ఏదైనా ఉందా? లేదు గురుగారు. కాబట్టి ఉత్తమ జన్మంతా మానవ జన్మని తెలిసి, మానవ జన్మలో మనం జన్మించిన కుటుంబం కూడా అటువంటి సంప్రదాయం అని తెలిసి ఇంకా మనకు జన్మ అవసరమా? నో గురుగారు. అంతే. ఇప్పుడు మీరే పరిపూర్ణులు. ఇంతే. ఇది తెలిసిపోయింది, మనకు తెలియడం పెద్ద విషయం కాదమ్మా. ఎస్ గురుగారు. అలా నడుచుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ గురుగారు. ఓకేనా? రైట్, కమాన్. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ, చిత్వా శాశ్వతీ సమాహ, ఉషిత్వా శాశ్వతీ సమాహ. ఉషిత్వా శాశ్వతీ సమాహ. చూడమ్మా, ఉషిత్వ అంటే నివసించుట, గడుపుట అని అర్థం అమ్మా. ఎస్ గురుగారు. శాశ్వతీ సమాహ, శాశ్వతమైనటువంటి మొదటి నేను తెలిసి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు గడిపినప్పటికీ వాళ్లకు జన్మ లెక్కలేదు. ఎస్ గురుగారు. అటువంటి వారే విమలాంబ వీరలక్ష్మి, చరాక్షర విలక్షణ సత్యనారాయణ, మరి అచల పరిపూర్ణ కుడుపూడి నాగేశ్వరరావు గారు. వీళ్ళంతా అటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళని తెలిసినటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. అప్పుడు అదే ఇప్పుడు పవిత్రమైందా? అది పవిత్రమైన మనం ఇప్పుడు తెలుసుకున్నామా? వెరీ నైస్. అది దేహం ఇప్పుడు పవిత్రమైందా? అది ఎప్పటి నుంచో పవిత్రమైన దేహం అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కనుక అటువంటి కుటుంబంలో జన్మించినటువంటి మరి సౌమ్య, శ్రీలక్ష్మి, గౌతమి, సాయి ప్రియాల జీవితం ధన్యం కదా, అదృష్టం కదా. సరే, రైట్. ఇది దీని యొక్క అర్థం. మరి దయచేసి మిగతా వాళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి. మనకి ఇంకా 7 minutes టైం ఉంది. 7 minutes.
ఇప్పుడు ఏమైనా ప్రశ్నోత్తరాలు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. బాగా నేర్చుకుని నాకు ఈ శ్లోకాన్ని రేపు సాయంత్రంలో పెట్టేయండి. వీలైతే 40 శ్లోకాలు మొత్తం చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. మీకు అధ్యాయం అయిపోయినాక రివిజన్ బాగుంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి, పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్? I am waiting for questions. ఎవరన్నా ఉన్నారా? సత్యపూర్ణ, ఎనీ క్వశ్చన్స్? Yes, sir. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు దేవయామిని మీరు చదవండి, శ్లోకాన్ని చక్కగా చదవండి. శ్రీ భగవానువాచ ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదవండి, ఇంకోసారి చదవండి, మీరే చదవండి చూద్దాం. శ్లోక నెంబర్ 41. పాప్య పుణ్యకృత ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉచిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఉషాలో షా ఉండలే, ఉషా అది ఉషిత్వా చెప్పండి. ఉషిత్వా ఇప్పుడు మొత్తం చెప్పండి, మొత్తం చదవండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులు పుణ్యలోకాలను పొంది మంచి ఆధ్యాత్మిక సంపన్నత కలిగిన కుటుంబంలో జన్మిస్తారు. చూడండి, చెప్పండి. యోగభ్రష్టులు మంచి యోగభ్రష్టులు చాలా కాలం తర్వాత మంచి ఆధ్యాత్మిక సంపన్నత కలిగిన పవిత్రుల కుటుంబంలో జన్మిస్తారు. అది జన్మిస్తారని చెప్పడం అంతే, కానీ అదంతా రేర్ అనే విషయం నెక్స్ట్ శ్లోకంలో చెప్పేస్తా. ఓకే గురువు. జన్మించినట్లు భ్రమ చెందుతున్న వారి కోసం చెప్పిన శ్లోకం అంతే. మానవ జన్మ చివరిదని చెప్పారు కదా. మానవ జన్మను ఉపయోగించుకోకపోతే వచ్చేటువంటి పరిస్థితి అది. క్రిమి కీటకాలుగా జన్మిస్తారు ఉపయోగించుకోకపోతే, ధర్మంగా నడుచుకోకపోతే. నడుచుకుంటే స్వర్గం వస్తుంది, నడుచుకోకపోతే నరకం అని చెప్తూ ఉంటారు. గురువు ద్వారా ఇప్పుడే వీడి ఆచరణ చక్కబడిపోతే ఏం లేదు అసలు. అది తెలియాలంటే నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది మనకు. కానీ అట్లా చెప్పకుండా ఏం చేస్తారంటే సద్గురువులు ఎప్పుడు కూడా సమాజంలో ధర్మాన్ని ఉద్ధరించడమే పనిగా పెట్టుకుంటారు. గురువు
ఉమ్, సమాజంలో ధర్మాన్ని నష్టమైన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు ధర్మంగానే పాటించడం అనేది అవసరం. ఎస్ గురువు గారు. సమాజ మనుగడకు అది అవసరం. ఉమ్, సమాజ స్థాపనకు అవసరం. ఉమ్, అందుకని ఎప్పుడు కూడా మనకు ఎవరు ఏం చేస్తే మనం ఇబ్బంది పడతాము దాన్ని మనం వేరే వాళ్ళకి చేయకూడదు. గురుగారు. ఎవరు ఏది చేస్తే మనం బాధపడతామో దాన్ని వేరే వాళ్ళకి మనం చేయకూడదు. ఉమ్, అదే ఉత్తమ ధర్మం. ఉమ్, అలా జన్మించుటకు కావలసినటువంటి సూచనలు భగవద్గీతలో ఎక్కువగా ఉంటాయి. ఎస్ గురువు గారు. కాబట్టి మన తల్లిదండ్రులు పుణ్య దంపతులని, మన ఫ్రెండ్స్ అంతా సద్గురు స్వరూపులని భావించిన తర్వాత మనం తప్పు చేస్తామా? లేదు గురువు గారు. అది అసలైనటువంటి విషయం. ఉమ్, కానీ అమ్మ మంగళం కానివ్వండి. ఇంకెవరన్నా ప్రశ్నిస్తారో ప్రశ్నించండి. ఉడుపుడి సోదరిమణులు. ఎస్ గురువు గారు. కానీ కోట్లాది గ్రంథంబుల అర్థమూలికమై పిచ్చెను లేని లేదు లేకపోట కృష్ణుని కలుసులు నేటికి స్వర్గాది లోకములను కొట్టిన జన్మ సిద్ధ ఉత్తముల ఇంట బుట్టి సాధకుడు యోగ సిద్ధిని మంగళం శ్రీ గురుదేవాయ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.